ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమా రిలీజ్ల సంగతి సరే, అంతకంటే ముందు రిలీజ్ చేసే కాంటెంట్ మీద ఫోకస్ పెరిగిపోతోంది. గ్లిమ్స్ల నుంచి మొదలెడితే టీజర్లు, ట్రైలర్లు, పాటలు, క్యారెక్టర్స్ని రివీల్ చేసే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా సినిమాల మీద హైప్ అమాంతం పెంచేస్తున్నాయి. మనం చేస్తున్న పని పెద్దదైనప్పుడు దాని ప్రమోషన్ కూడా భారీగానే ఉండాలని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్. కల్కి సినిమా ప్రమోషన్స్ టైంలో నాగ్ అశ్విన్ ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. ఆ తరువాత కూడా పలువురు మేకర్స్ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. లేటెస్ట్గా వారణాసి గ్లోబ్ ట్రాట్ ఈవెంట్లోనూ ఈ గ్రాండియర్ కనిపించింది. వారణాసిలో మహేష్ బాబుని రాముడి పాత్రలో చూడ్డానికి రెడీ అవుతున్నారు జనం. గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్గా మహేష్ ఈ సినిమాలో ఎలా మెప్పిస్తారోనన్నది వరల్డ్ వైడ్ ఉన్న ఆసక్తి. అంతటి హైప్ క్రియేట్ కావాలంటే ప్రమోషన్స్లో ఆ రేంజ్ కేర్ తీసుకోవాల్సిందే మరి. ఈ ఫార్ములాని ఇప్పుడు రామాయణ టీం కూడా ఫాలో అవుతోంది. రామాయణ టీజర్ని రెడీ చేసింది టీం. 2 నిమిషాల 38 సెకండ్ల నిడివితో టీజర్ని ప్రిపేర్ చేశారు. ప్రపంచ ఫిలిం మేకర్స్కి ఫిలిం మేకింగ్ని మా సినిమా సరికొత్తగా పరిచయం చేస్తుందన్న కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు మేకర్స్. హిందీ, ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లో కూడా ఈ టీజర్ రిలీజ్ కానుంది. ఇటీవల లాస్ ఏంజల్స్లో అతి కొద్ది మంది కీ మెంబర్స్ టీజర్ ప్రొజెక్షన్కి హాజరయ్యారట. మైండ్ బ్లోయింగ్ విజువల్స్తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైందన్న టాక్ స్పాట్లో స్ప్రెడ్ అయిపోయింది. ఇంతగా ఊరిస్తున్న టీజర్ని చూడ్డానికి తాము కూడా వెయిటింగ్ అంటున్నారు అభిమానులు.